ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల పరిచర్య కొరకై, ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాము. దయచేసి మీరందరూ కూడా మాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మరొక నూతన దినాన్ని మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రములు. ఈ దినమంతటిలో మీ యొక్క కృపను, మీ సన్నిధిని, మీ ఆత్మ నడిపింపును, మీ యొక్క ఆత్మతో కూడిన సహవాసాన్ని మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ దినం మీరు మాతో మాట్లాడండి. మా అక్కర్ల కొలది, మా అవసరత కొలది మీరు మమ్మలను సమృద్ధి అయిన మీ యొక్క లేఖనములతో మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, నీ యొక్క వాక్యపు వెలుగులు, నీ యొక్క వాక్యపు యొక్క కృపా సత్యములో మమ్మలను ప్రభా మీరు నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము మీ ద్వారా కలిగి ఉండే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తుతులు ప్రభా మీకు చెల్లిస్తూ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల ధ్యానము కొరకై మనకి ఇవ్వబడిన భాగాన్ని మనం చదువుకుంటాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుంటాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటాము. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ మాటను మన దేవుడు సెలవిస్తుంటున్నాడు. సృష్టికర్త, నిన్ను నన్ను రక్షించిన దేవుడు, సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఈ మాట సెలవిస్తుంటున్నాడు. అందుకని ఇక్కడ ఈ భాగాన్ని మనం చూస్తుంటున్నాము. ఏమిటంటే, ఇదే యెహోవా వాక్కు. ఇది దేవుని యొక్క మాట. దేవుడు సెలవిస్తుంటున్నట్టు వాక్కు ఇది. మానవుడు సెలవిచ్చేది కాదు, లేకుంటే మనుషులు సెలవిచ్చేది కాదు. జీవము కలిగిన దేవుడు సెలవిస్తుంటున్న వాక్కు ఇది. ఇదే యెహోవా వాక్కు. ఏమిటి యెహోవా వాక్కు అంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ప్రియులారా, దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉంటున్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశములు ఎలాంటివి అని మనం ఆలోచన చేస్తే అవంట మరి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ప్రియులారా, నీ పట్ల, నా పట్ల, లేకుంటే సంఘము పట్ల, లేకుంటే సమాజము పట్ల, ఆయన పిలుచుకున్న దాసుల పట్ల దేవుడు కలిగిన ఉద్దేశములు అవి సమాధానకరములైనవే కానీ హానికరములైనవి కావు అంటున్నాడు. అంటే ప్రియమైన వారులారా, హానికరమైన సంగతులు ఉంటున్నవి, సమాధానకరమైన సంగతులు ఉంటున్నవి. అయితే దేవుడు కలగజేసేవి సమాధానకరమైన విషయములు. లోకములో శత్రువు కలగజేసేవి హానికరమైన సంగతులు, విషయాలు. అయితే దేవుడు అంటున్నాడు, రాబోవు కాలమందు. ఈ మాటలు వింటున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె,
ఒకవేళ నీ జీవితంలో సమాధానము లేదా, సంతోషము లేదా, ఆనందము లేదా, నిరీక్షణ లేదా, దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ విషయమై దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ విషయంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే రాబో కాలమందు, అంటే ముందు దినాలలో దేవుడు జరిగించబోయే కార్యాన్ని నువ్వు చూడబోతుంటున్నావు. అవి సమాధానకరమైన విషయాలు. నీ భార్యతో సమాధానం లేదా, సంఘములో నీకు సమాధానం లేదా, నువ్వు చేస్తున్న పనిలో నీ కొలీగ్స్తో సమాధానం లేదా, నీ ఇంటి చుట్టుపక్కల ప్రజలతో నీకు సమాధానం లేదా, అయితే దేవుడు ఒక నిబంధనను నీ పట్ల కలిగి ఉంటున్నాడు. ఒక విషయమును, సంగతిని, ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. అవే సమాధానకరమైన విషయములు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు సమాధానానికి కర్తగా ఉంటున్నాడు. అందుకని రాయబడి ఉన్నది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియులారా, అందుకని మరొక మాట మనం చూస్తాము. ఏంటిదంటే మరి సమాధానకర్తయగు దేవుడు నిత్యుడగు తండ్రి అనే మాటను మనం చూస్తుంటున్నాము. ప్రియులారా, నేటి దినములో దేవుడు నీ విషయమే కలిగి ఉన్న ప్రతి ఉద్దేశము అవెంతో శ్రేష్టమైనవి అని నువ్వు నమ్మాలి. మనము చూసినట్లయితే రండి, ఆదికాండము 12వ అధ్యాయము. అబ్రహాము పట్ల దేవుడు కలిగిన ఉద్దేశములు ఎలాంటివి అంటే చదువుకుంటాం. ఆదికాండము 12వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఆదికాండము 12వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాము విషయంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. అది ఏమిటి అంటే దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీవు లే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. ఎందుకు అంటే రాబో కాలంలో దేవుడు జరిగించే ఉద్దేశాన్ని ముందుగానే ఇక్కడ చెప్తుంటున్నాడు. ఏంటిది ఆ విషయములంటే 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. దేవుడు అంటున్నాడు, అబ్రహామా రాబో కాలంలో నిన్ను గూర్చిన ఉద్దేశములు సఫలమగునట్లు, అవి నెరవేర్చబడినట్లు నీవు లే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరు అంటున్నాడు. ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఒక గొప్ప జనాంగముగా నేను తయారు చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క ఉద్దేశముల వైపు అతడు ప్రయాణించినాడో అప్పుడు అబ్రహాము దీవించబడుతూ వచ్చినాడు. ఏ విధంగా దీవించబడ్డాడు? దేవుని యొక్క ఉద్దేశములు ఎంతవరకు సఫలమవుతూ వచ్చినవి అంటే రండి చదువుకుంటాం. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించినాడు. ప్రియమైన వారలారా, అబ్రహాము విషయమై దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడటం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆనాడు దేవుడు అబ్రహాముతో అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు 12వ అధ్యాయంలో.
24వ అధ్యాయంలోకి వచ్చేసరికి అన్ని విషయములలో అబ్రహాము ఆశీర్వదింపబడటం మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల సంపూర్ణమైనప్పుడు దేవుని యొక్క కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుని యొక్క సంగతులు నీ పట్ల నెరవేర్చబడటం నువ్వు చూస్తావు. అందుకని ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడే గొప్ప సందేశం ఏమిటంటే, దేవుని యొక్క ఉద్దేశంలోకి నువ్వు రా, దేవుని యొక్క సంకల్పంలోకి నువ్వు రా. చింతపడవద్దు, దుఃఖపడవద్దు, బాధపడవద్దు. నీ పట్ల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఏమిటో ఎరుగు. నువ్వు నీ పట్ల దేవుడు అనుమతించే కార్యాలేమిటో, ఆ సమాధానకరమైన విషయాలేమిటో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎరుగు. మోకాళ్ళ మీదకి రా, ప్రార్థన చేయి. ప్రభువా, నా కుటుంబ విషయమై, నా జీవితంలో, నా వ్యక్తిగత విషయమై నీ ఉద్దేశాలు ఏమిటి బయలుపరచు, తెలియపరచు అని ప్రభుని మనం అడగాలి. అబ్రహాము విషయంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడ్డవి. అవి ఆశీర్వాదకరమైన విషయాలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. రెండవదిగా మనం చూస్తే, రాని చదువుకుంటాము. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుంటాము. యెహోవా యోసేపునకు తోడై ఉండిన కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిన అనియు అతని యజమానుడు చూచినప్పుడు. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, యోసేపును తన తండ్రి ఇంటి నుండి, తన అన్నల యొద్ద నుండి మరి వేరు చేసి ఐగుప్తుకు తీసుకొని వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే యోసేపుకు మొదటిలో అర్థం కాలేదు. తన అన్నల నుండి యోసేపుని వేరుపరచుట కొరకే దేవుడు ప్రయత్నం చేస్తుంటున్నాడు. తన అన్నలు పగబడుతూ వచ్చినారు, అసూయపడుతూ వచ్చినారు. తన అన్నలు యోసేపును చంపాలని తలస్తూ వచ్చినారు. చివరికి ఇష్మాయేలీలకు అమ్మివేసినారు. ఇష్మాయేలీలు ఈ యొక్క ఐగుప్తు దేశమునకు యోసేపును తీసుకొని వచ్చినారు. అయితే యోసేపు విషయంలో దేవుని యొక్క సంకల్పము ఎంతగా నెరవేర్చబడుతూ వచ్చిందంటే, రండి చదువుకుంటాము. ఆదికాండము 45వ అధ్యాయము. ఆదికాండము 45వ అధ్యాయంలో ఇక్కడ మనం చదువుకుంటాం. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారుపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. ప్రియమైన వర్లారా, యోసేపు ఐగుప్తుకి రావటానికి గల దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఐగుప్తులో యోసేపు సింహాసనాసీనుడు కావాలి.
యోసేపు ద్వారా ప్రపంచము పోషించబడాలి. యోసేపు ద్వారా తన తండ్రి ఇల్లు, తన అన్నలు పోషించబడాలి. అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు. అతని యొక్క 12 మంది కుమారులు 12 గోత్రాలుగా ఏర్పడాలి. 12 గోత్రాలు ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యములో లిఖించబడాలి. అందునిమిత్తమై కరువులో అబ్రహాము యొక్క 12 మంది సంతానము పోషింపబడుట కొరకై యోసేపును దేవుడు ఐగుప్తులోకి తెచ్చినాడు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పవి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, నీ పిల్లల పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. నీ పిల్లల పట్ల కూడా దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉంటాడు. అందునిమిత్తమే కొన్నిసార్లు మనము మన వారితో మనం వేరు కావాల్సి వస్తుంది. అందునిమిత్తమై కొన్ని పరిస్థితుల్లో మనము ఎడబాపు కావాల్సి వస్తుంది, వెడము కావాల్సి వస్తుంది. ఇదంతా దేవుని యొక్క సంకల్పం. రాబో కాలంలో నీ ద్వారా నీ నిమిత్తము దేవుడు తన కార్యాన్ని జరిగించుట కొరకై కొన్నిసార్లు నిన్ను దేవుడు వేరుపరిచేవాడుగా ఉంటాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే యోసేపును తండ్రి ఇంటి నుండి, తన బంధువుల యొద్ద నుండి, లేకుంటే తన అన్నల నుండి వేరు చేసి ఐగుప్తుకు తీసుకొని వచ్చినాడు. ఐగుప్తులో యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. చివరికి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. మరొక మాట మనం చూస్తే రాని చదువుకుంటాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము దానికంటే 3వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు అరణ్య మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినాడు. ప్రియులారా, మోషే పుట్టినప్పుడు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడుతూ వచ్చినాడు. ఇప్పుడు మోషేని దేవుడు తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడుట కొరకు, దేవుని సంకల్పము నెరవేర్చబడుటకు, మోషే విషయంలో దేవుడు తలంచిన తలంపులు సంపూర్ణం అగుట కొరకై ఫరో రాజ్యము నుండి, అంటే ఫరో ఇంటి నుండి, ఫరో కోట నుండి, ఫరో కుమార్తె నుండి మోషేని దేవుడు వేరు చేస్తూ వచ్చినాడు. ఎందుకు వేరు చేసినాడంటే, ఫరో కుమార్తెగా ఉంటే మోషే దేవుని సంకల్పం నెరవేర్చబడదు. ఫరో యొక్క కోటలో ఉంటే దేవుని యొక్క సంకల్పము సంపూర్ణము కాదు. ఎందుకంటే దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మోషే విషయంలో. అందునిమిత్తమే ఫరో కుమార్తె నుండి మోషేను దేవుడు వేరు చేస్తూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, ఈనాడు దేవుని సంకల్పం నీ పట్ల నెరవేర్చబడాలంటే నువ్వు కూడా మరి ఫరో యొక్క కుటుంబం నుండి వేరు కావాలి, అంటే పాపము నుండి వేరు కావాలి. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా నువ్వు పిలువబడటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడుగా పిలువబడాలని దేవుని సంకల్పం. ప్రియ సహోదరుడా, పాపంలో ఉంటున్నావా? లోకంలో ఉంటున్నావా? మారు మనసు లేకుండా ఉంటున్నావా? పాప క్షమాపణ లేకుండా జీవిస్తున్నావా? ఈ ఉదయకాలం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు లోకంలో ఉంటే నీకు ఆశీర్వాదం లేదు. దేవుని కుమారుని యొక్క కుమారత్వంలోకి రా, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకనే మోషే విషయమే, మోషే నువ్వు ఫరో కుమార్తెగా ఉండటం కాదు, రా నేను చూపిస్తాను. మోషేని తీసుకొని వచ్చినాడు మిద్యాను పర్వతమునికి, ఆ యొక్క మనం చూస్తే హోరేబు పర్వతమునకు తీసుకొని వచ్చినాడు. అక్కడ దర్శిస్తుంటున్నాడు.
మోషే, నీ విషయమే నేను కలిగి ఉన్న సంకల్పము గొప్పది, ఉద్దేశము గొప్పది, అది నెరవేర్చబడాలి అని దేవుడు మాట్లాడుతూ, రా నేను నిన్ను తీసుకొని వెళతాను, మరలా ఫరో ఎదుటికి నిన్ను తీసుకొని వెళతాను. ఇప్పుడు అక్కడ మోషేను సిద్ధపరిచినాడు. ఇప్పుడు మోషేను మరలా ఫరో యొద్దకు తీసుకొని వెళుతున్నాడు. ఇప్పుడు మోషే ఫరో కుమార్తెగా పిలువబడటం లేదు. ఇప్పుడు మోషే ఫరో సామ్రాజ్యములో ఒక వారసత్వంగా వెళ్ళటం లేదు. ఇశ్రాయేలీల పక్షాన వెళుతున్నాడు, దేవుని ప్రజల పక్షాన వెళుతుంటున్నాడు. అక్కడ ఫరో ఎదుట నిలబడ్డాడు. అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను మరి ఐగుప్తు నుండి విడిపించి కానానుకు నడిపిస్తూ వచ్చినాడు. ప్రియులారా, దేవుని చిత్తంలోకి వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను తన మహిమార్థం నిమిత్తమే నిలవబెడతాడు. కనుక ఇక్కడ మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో చేయబడిన పరిచర్యను దీవించుము. అబ్రహాము విషయమై ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, యోసేపు విషయమే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, మోషే విషయమే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఈనాడు మా పట్ల కూడా మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు అవి హానికరమైనవి కావు, అవి సమాధానకరములైనవని మీరు సెలవిస్తుంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ప్రభువా, నీ ఉద్దేశములు నెరవేర్చబడినట్లు, అవి వారికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు, నీ చిత్తాన్ని వెరిగి ప్రభు నీ చిత్తంలోకి వారు రాగలుగునట్లు సహాయం చేయండి. ఈ దినమంతటి కొరకు నీ బిడ్డలకు తోడుగా ఉండండి. వారి డ్యూటీస్లో, వారి పనులలో, వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో, వారు కలిగిన ప్రతి విషయంలో వారిని మీరు కాపాడండి. ఎంతోమంది ప్రార్థన చేయమని ఫోన్లు చేస్తున్నారు. మా ప్రభువా, వారందరినీ మీరు ధైర్యపరచుము, కాపాడుము, వారికి తోడుగా ఉండము. ఈ పరిచర్యను ప్రభువా దీవించుము, ఆశీర్వదించు. కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియమైన వారులారా, ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, దేవుడు మీకు సమాధానం ఇచ్చినట్లయితే మీరు తప్పకుండా మాకు ఫోన్ చేయండి. మా యొక్క అడ్రస్ మరి హైదరాబాద్ పట్టణంలో హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో హెబ్రోను ప్రార్థనా మందిరము. ప్రతి ఆదివారము ఉదయకాలం 10 గంటలకు ఆరాధన సమయాన్ని కలిగి ఉంటున్నాము. కనుక మీకు ఇంకా అధికమైన విషయాలు తెలుసుకోవాలంటే మా యొక్క ఫోన్ నంబర్స్ మీకు తెలియపరుస్తుంటున్నాం. 9491450501. మరొక ఫోన్ నంబర్ 8500417777. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.